హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే కంట్రీ, క్యాపిటల్ అండ్ కరెన్సీ. సో ఈ టాపిక్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మా. సో నేను ఈ వీడియోలో ఏంటి అంటే రూపీ అండ్ డినార్ ఆర్ దిర్హామ్, ఈ కరెన్సీ ఫాలో అయ్యే కంట్రీ, క్యాపిటల్, ఆ కంట్రీకి సంబంధించిన కరెన్సీ ఏంటో నేను డిస్కస్ చేస్తాను. ఈ వీడియోలో ఈ టూ వరకు నేను చెప్తాను అనమాట. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ యూరోకి సంబంధించింది అండ్ డాలర్కి సంబంధించిన కరెన్సీని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనకి రూపీని ఫాలో అయ్యే కంట్రీస్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఓకేనామా, లెట్స్ సీ. సో మనకి లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ కంట్రీస్ హ్యావింగ్ రూపీ ఆర్ రూపాయ యాజ్ ఎ కరెన్సీ. ఓకేనామా. సో ఫస్ట్ కంట్రీ ఏంటి? ఇండియా. సో క్యాపిటల్ న్యూఢిల్లీ అండ్ కరెన్సీ వచ్చేసరికి మనకి రూపీ. ఓకే, నెక్స్ట్ ఇండోనేషియా క్యాపిటల్ జకర్తా. సో దీని కరెన్సీ వచ్చేసరికి రూపాయ. నెక్స్ట్ నేపాల్ క్యాపిటల్ కాఠ్మండు అండ్ కరెన్సీ నేపాలీస్ రూపీ. నెక్స్ట్ శ్రీలంక శ్రీజయవర్ధేనపుర కొట్టే క్యాపిటల్. నెక్స్ట్ శ్రీలంకన్ రూపీ అంటారు కరెన్సీ. ఓకేనా. నెక్స్ట్ సేచిలీస్ క్యాపిటల్ వచ్చేసరికి విక్టోరియా. సో దీని ఒక కరెన్సీ ఏంటి అంటే సేచిలీస్ రూపీ అని అంటారు. నెక్స్ట్ పాకిస్తాన్ క్యాపిటల్ ఇస్లామాబాద్ అండ్ నెక్స్ట్ కరెన్సీ వచ్చేసరికి పాకిస్తానీ రూపీ. నెక్స్ట్ మాల్దీవ్స్ని మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎస్ఎస్సిలో మోస్ట్గా రిపీట్ అయ్యే క్యాపిటల్ మాల్దీవ్స్ అండ్ దాని యొక్క కరెన్సీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మాల్దీవ్స్ అండ్ మెయిల్. సో కరెన్సీ వచ్చేసరికి మాల్దీవియన్ రూఫియా అంటారు. నెక్స్ట్ మారిటీస్, దీని యొక్క క్యాపిటల్ వచ్చేసరికి పోర్ట్ లూయిస్. నెక్స్ట్ మనకి కరెన్సీని గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ట్రిక్ ఏంటి అంటే సగం మనకి కంట్రీలోనే సగం పేరు ఉంటుందన్నమాట కరెన్సీ. సో కరెన్సీని ఐడెంటిఫై చేయడం ఈజీయే. కొంచెం క్యాపిటల్స్లోనే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. క్యాపిటల్స్ మాత్రం మేజర్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, మ్యాటరీస్ పోర్ట్ లూయిస్ అండ్ దీని యొక్క కరెన్సీ వచ్చేసరికి మాచియన్ రూపీ. సో ఇవి మన కరెన్సీకి సంబంధించింది. ఓకేనా, రూపీ కరెన్సీ, కంట్రీస్, క్యాపిటల్స్ అండ్ కరెన్సీ. నెక్స్ట్ డినార్ ఆర్ దిర్హామ్ కరెన్సీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇందులో మనకి అల్జీరియా క్యాపిటల్ అల్జీరస్, దీని కరెన్సీ వచ్చేసరికి అల్జీరియన్ డినార్ అంటారు. నెక్స్ట్ బహ్రెయిన్కి క్యాపిటల్ ఏంటి? మనామా. సో మనామా క్యాపిటల్ కదా, మనకి కంట్రీ వచ్చేసరికి బహ్రెయిన్ దినార్ అంటారు. నెక్స్ట్ ఇరాక్ క్యాపిటల్ వచ్చేసరికి బగాదాద్ అండ్ నెక్స్ట్ కరెన్సీ ఇరాకీ దినార్ అని అంటారు. ఓకేనమ్మా. నెక్స్ట్ జోర్దాన్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే అమ్మాన్. ఓకే, అమ్మాన్. నెక్స్ట్ కరెన్సీ వచ్చేసరికి జోర్డానియన్ దినార్ అని అంటారు. నెక్స్ట్ కువైట్ క్యాపిటల్ కువైట్ సిటీ. నెక్స్ట్ కరెన్సీ వచ్చేసరికి కువైటీ దినార్ అంటారు. నెక్స్ట్ లిబియా క్యాపిటల్ త్రిపోలి అంటారు. సో మన కరెన్సీ వచ్చేసరికి లిబియన్ దినార్ అంటారు. నెక్స్ట్ మెస్డోనియా క్యాపిటల్ వచ్చేసరికి స్కోపేజ్ అండ్ దీని యొక్క కరెన్సీ వచ్చేసరికి మెస్డోనియన్ దినార్ అంటారు. నెక్స్ట్ సర్బియా క్యాపిటల్ వచ్చేసరికి బెల్గ్రేడ్ అండ్ కరెన్సీ వచ్చేసరికి సెర్బియన్ దినార్. చూసారు కదా, మనకి సగం కంట్రీస్లోనే మనకి సగం కరెన్సీ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ ట్యునీషియా క్యాపిటల్ వచ్చేసరికి ట్యునీస్ అండ్ దీని యొక్క కరెన్సీ వచ్చేసరికి ట్యునీషియన్ దినార్ అంటారు. నెక్స్ట్ ఇమారిటీస్ యునైటెడ్ అరబ్ ఇమారిటీస్, మనకి క్యాపిటల్ అందరికీ తెలిసిందే కదా అబుదాబి అండ్ దీని యొక్క కరెన్సీ వచ్చేసరికి యూఏఈ దిర్హామ్ అంటారు. సో ఇది మనకి దిన్హార్ అని అనొచ్చు ఆర్ దినార్ అని కూడా అనొచ్చు కరెన్సీకి సంబంధించి అండ్ రూపీ కరెన్సీకి సంబంధించి. ఓకేనమ్మా. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేది ఏంటి అంటే డాలర్కి సంబంధించింది అండ్ యూరోకి సంబంధించిన కరెన్సీని డిస్కస్ చేసుకుందాం. ఓకేనమ్మా. ఈ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే నాకు కమెంట్ చేయండి. I will reply it and I hope you all understand well. Thank you for watching this video. Bye bye. Take care.